హాయ్ ఫ్రెండ్స్, లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే మన ప్రభాస్ గారిది రెబల్ స్టార్ ప్రభాస్ గారి సినిమా కల్కి ఉంది కదా. కల్కి సీక్వెల్గా మనకి కల్కి పార్ట్ 2 రాబోతుంది కాబట్టి దీనికి సంబంధించిన కొంత హీరోయిన్ ఎవరు నెక్స్ట్ అని చెప్పేసి కొంత కాంట్రవర్సీ కానీ కొంత డిస్కషన్స్ కానీ కొంత మనకి కొన్ని సోర్సెస్ నుంచి అప్డేట్స్ కానీ ఇవన్నీ కూడా వస్తూ ఉంటున్నాయి. ఇవన్నీ కూడా మీకు క్లియర్గా ప్రతిదీ కూడా మీకు పాయింట్ బై పాయింట్ స్టెప్ బై స్టెప్ మీకు వివరిస్తూ ఉంటాను. మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్ నుంచి రెగ్యులర్గా ఇలాంటి మూవీ రిలేటెడ్ వీడియోస్ కానీ రివ్యూస్ కానీ అప్డేట్స్ కానీ వస్తూ ఉంటాయి. మిస్ కాకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. సో దట్ మీరు అక్కడి నుంచి మన వీడియోస్ అయితే నోటిఫికేషన్ రూపం ద్వారా మన వీడియోస్ అయితే వెంటనే చూసే అవకాశం ఉంటుంది, మిస్ అవ్వకుండా. సో దట్ మొత్తం క్లారిఫికేషన్ అయితే వచ్చిందనుకుంటున్నాను. మన వీడియోస్ గురించి కొంచెం తొందరగా సబ్స్క్రైబ్ చేసుకోవడానికి అయితే ప్రయత్నించండి. మనం నియర్లీ 1000 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నాం. సో ఇది ఓవరాల్గా సబ్స్క్రిప్షన్ గురించి. ఇప్పుడు అసలు టాపిక్ అయితే వద్దాం, మెయిన్ టాపిక్ అయితే వద్దాం. మెయిన్ అసలైన సిస్సలైన టాపిక్ వచ్చేసరికి మన రెబల్ స్టార్ ప్రభాస్ గారి సినిమా ఏదైతే కల్కి ఉందో కల్కి 2లో మనకి దీపికా పడుకొని గారు ఎగ్జిట్ అయ్యి ప్రియాంక చోప్రా గారిని తీసుకుంటున్నారని చెప్పేసి కొంత టాక్ అయితే వస్తుంది. ఈ ప్రియాంక చోప్రా గారు ఇప్పుడు ఏదైతే వారణాసితో చాలా హ్యూజ్ లెవెల్లో మీ తమ్నైల్లోనే చూసుంటారు, మనకు అర్థమైపోయి ఉండొచ్చు. ఓవరాల్గా ఆ సినారియో మొత్తం కూడా ప్రతి ఫోటో కూడా అప్డేటెడ్ ఫోటో అది. సో ఇలా చూసుకున్నట్లయితే వారణాసిలో చాలా బాగా ఆవిడ ప్రీ రిలీజ్ అనుకుంటారా, అనౌన్స్మెంట్ ఈవెంట్ అనుకుంటాం. మనం గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్ కాబట్టి ఓవరాల్గా అక్కడ ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా చాలా శరవేగంగా చాలా ఆసక్తిగా ఆ ఈవెంట్ని అయితే చూడటం జరిగింది. అందులో మహేష్ బాబు గారు కానీ, పృథ్వీరాజ్ సుకుమార్ గారు కానీ, అలాగే ప్రియాంక చోప్రా కానీ ముగ్గురు కూడా చాలా అట్రాక్టివ్గా ఆడియన్స్ అందరినీ కూడా చాలా ఇంకా ఇంకా రెట్టింపు దగ్గర చేసుకుంటాం కానీ సినిమా పట్ల క్యూరియాసిటీ పెంచడం కానీ అన్ని విధాలుగా కూడా ఈ సినిమాకి వారణాసి సినిమాకి హ్యూజ్ లెవెల్లో హైప్ అనేది బిల్డ్ చేసి వదిలేశారు. ఇంకా సినిమా అనేది తర్వాత ఇంకా మనకి రిలీజ్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. 2027 రిలీజ్ అయ్యే టైం కాబట్టి తర్వాత మాట్లాడుకుందాం. ప్రస్తుతానికి కల్కి 2కి హీరోయిన్గా ప్రియాంక చోప్రా గారిని పెట్టుకుంటే ఎలా ఉంటుందని చెప్పేసి ఒక వాదన అయితే వస్తుంది. ఇండస్ట్రీలో ఇది ఒక పాజిటివ్ టాక్ కింద అందరూ కూడా కన్సిడర్ చేస్తున్నారు. ఎందుకంటే దీపికా పడుకొని గారు ఎప్పుడైతే ఎగ్జిట్ అయ్యారో ఒక కారణం చెప్పుకొని ఒక సాగు చెప్పుకొని టాలీవుడ్ ఇండస్ట్రీ పట్ల తెలుగు ఇండస్ట్రీ పట్ల ఒక నెగిటివ్ వాళ్ళ బాలీవుడ్ గురించి హిందీ సినిమాల గురించి మనందరూ తెలిసిందే కదా. తెలుగు వాళ్ళు అంటే అస్సలు పడదు, టాలీవుడ్ అంటే అస్సలు పడదు. సో అది సెపరేట్ డిబేట్ అనుకుంటే దాని గురించి పక్కన పెడితే ఆవిడ ఏదో కారణం చెప్పి ఎగ్జిట్ అయిపోయింది. బట్ ఇప్పుడు వారణాసిలో మన హిందీ యాక్టర్ అయినా, బాలీవుడ్ యాక్ట్రెస్ అయినా, బాలీవుడ్ టాప్ యాక్ట్రెస్ అయినా ప్రియాంక చోప్రా గారిని ఈ సినిమాలో వారణాసి సినిమాలో తీసుకుంటమే కాకుండా ఇప్పుడు ఈ సినిమాకు కూడా కల్కి 2లో కూడా తీసుకుంటే ఎంతో బాగుంటుందని చెప్పేసి కొంత నెగోషియేషన్స్ అయితే జరిపితే బాగుంటుందని చెప్పేసి ప్రొడ్యూసర్స్ తరపు నుంచి చాలామంది కామెంట్ చేయటం కానీ చాలామంది డిస్కషన్స్ అయితే చేస్తున్నారు సినీ వర్గాల్లో. సో డెఫినెట్గా ఇది ఖచ్చితంగా మన ప్రొడ్యూసర్స్ ఏదైతే మనకి వైజయంతి మూవీస్ వాళ్ళు ఖచ్చితంగా ప్రియాంక చోప్రా గారి దగ్గరికి వెళ్ళి డిస్కషన్స్ చేసి ఈ సినిమాలో మీరు కూడా యాక్ట్ చేయాలి. అదేవిధంగా మాట్లాడినట్లయితే ఇందులో ప్రియాంక చోప్రా గారికి వచ్చే మెయిన్ 2-3 ప్రాబ్లమ్స్ ఏంటంటే, ఒకటి రెమ్యూనరేషన్, రెండోది ఆవిడకి కూడా పిల్లలు ఉంటారు కదా, వాళ్ళ పాపతో మరి చూసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. మూడోది వర్కింగ్ అవర్స్ అనేది ఇది ఒక మేజర్ ఇష్యూ అయిపోయింది. ఎందుకంటే ఇప్పుడు వారణాసిలో ఫుల్ బిజీగా ఉన్నారు, అవునా కాదా? ఇప్పుడు కల్కి 2లో కూడా ఇప్పుడు యాక్ట్ చేయాలంటే డెఫినెట్గా అటు ముంబై నుంచి హైదరాబాద్ రావాలి, హైదరాబాద్ నుంచి ఇంకేదైనా లొకేషన్స్ వెళ్ళాలనుకుంటే ఆ లొకేషన్స్ కూడా ఈవిడ విజిట్ చేయాల్సి ఉంటుంది, మొత్తం సరౌండ్ చేయాల్సి ఉంటుంది. సో వర్కింగ్ అవర్స్ కానీ ట్రావెలింగ్ అవర్స్ కానీ చాలా ఎక్కువగానే ఆవిడ మీద ఒత్తిడి పడే అవకాశం అయితే చాలా గట్టిగా అయితే ఉంటుంది. బట్ ఇవన్నీ కూడా ఆవిడ ఎలా ఫేస్ చేస్తారో లేదంటే ఓవర్కమ్ ఎలా చేస్తారో ఇవన్నీ కూడా మనకి తెలియాల్సిన అవసరం అయితే ఉంది. అదేవిధంగా ఆవిడ పాపతో అయితే ట్రావెల్ చేస్తారో దగ్గర ఉంచుకొని చూసుకుంటూ ఒక పక్కన షూటింగ్ చేసుకుంటూ ఒక పక్కన పాపని ఆడిస్తూ కేరింగ్గా చూసుకుంటే ఓకే, ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. అది కూడా ఒకసారి చూసుకోవాలి. ఎందుకంటే పిల్లలకు కూడా సరౌండింగ్స్ కానీ సర్వైవల్ అంత బాగోదు. అంతగా సినిమా అంటే తెలిసిందే కదా, సినిమా అంటే హడావుడిగా ఉంటుంది. పిల్లలకి ఏమో ఆడుకోవడానికి
లేదనుకుంటే కొంచెం కూల్గా ఉండడానికి ఎటువంటి ఆపర్చునిటీ అనేది ఉండదు. సో అందుకు అది కూడా చూసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఇంకా మనకి ఫస్ట్లోనే మాట్లాడుకున్నట్టు డిమాండ్, ప్రియాంక చోప్రా గారికి ఐ మీన్ దీపికా పడుకోన్ గారికి ఏమైతే అమౌంట్ హైయెస్ట్ రెమ్యూనరేషన్ అయితే ఆవిడ అడిగారో ప్రొడక్షన్ టీం వాళ్ళు ఇస్తా అన్నారో అదే అమౌంట్, అదే సమ్ అమౌంట్ ఆఫ్ ఎక్స్ అమౌంట్ అనుకోవచ్చు, ఆ అమౌంట్ ఈవిడికి కూడా అదే విధంగా పే చేస్తారా లేదా? ఖచ్చితంగా ఈవిడికి పే చేస్తే కనుక డెఫినెట్గా అది వర్త్ ఇట్. ఎందుకంటే ఈవిడికి ఉన్న రికగ్నైజేషన్ అనేది ప్యాన్ ఇండియా లెవెల్లో కాదు, ప్యాన్ వరల్డ్లో ఉంది. ఇంటర్నేషనల్ లెవెల్లో ప్రియాంక చోప్రా గారి మార్కెట్ అనేది చాలా హ్యూజ్ లెవెల్లో ఉంది. డెఫినెట్గా ఈవిడ ద్వారా మనకి కల్కి సినిమాకి చాలా బాగా ఈ మనకి ఓవర్సీస్లో కానీ ఇంటర్నేషనల్ కంట్రీస్లో కానీ ఎక్కువగా మనకి కలెక్షన్స్ వైజ్గా కానీ అదేవిధంగా థియేటర్స్ ఫుట్ఫాల్స్ రప్పించే విధంగా కానీ చాలా బాగా ప్రియాంక చోప్రా గారు అయితే ఆవిడ ప్రజెన్స్ అనేది ఈ కల్కి సినిమాకైనా వారణాసికైనా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు వారణాసి ద్వారా ఆవిడకి ఇంకా మరింతగా ఏంటి బూస్టప్ కానీ లేదనుకుంటే హైప్ కానీ అన్ని విధాలుగా కూడా ప్రియాంక చోప్రా గారికి రెట్టింపులు అయితే వచ్చినాయి. సినిమా వర్గాల్లో మీరు ఎవరిని అడిగినా కానీ వారణాసి సినిమాలో నటిస్తున్న ఈ ముగ్గురు ఎవరైతే మహేష్ బాబు గారు కానీ, పృథ్వీరాజ్ సుకుమార్ గారు కానీ, ప్రియాంక చోప్రా గారు కానీ, వీళ్ళ ముగ్గురికి కూడా మన ఇండియా లెవెల్లోనే కాదు, ఓవర్సీస్ లెవెల్లోనే కాదు, మిగతా ఇంటర్నేషనల్ కంట్రీస్లో కూడా చాలా ఎక్కువగా రికగ్నైజేషన్ అయితే, పాపులారిటీ అయితే, ఫేమ్ అయితే విపరీతంగా వచ్చింది. సో డెఫినెట్గా ఆవిడ ఖచ్చితంగా ఈ కల్కిలో ఉన్నట్లయితే కల్కి 1 కన్నా కల్కి 2 అనేది కలెక్షన్స్ వైజ్గా కానీ రికార్డ్స్ వైజ్గా కానీ, మన ప్రభాస్ గారి గురించి తెలిసిందే కదా, ప్రభాస్ గారు ప్యాన్ ఇండియా హీరో, ప్యాన్ వరల్డ్ హీరో. ఇప్పుడు ఆయన మార్కెట్ అనేది ఇంకా కొంచెం ఫార్ మోర్ ఎక్కువగా పుష్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఈ కల్కి 2 ద్వారా, ప్రియాంక చోప్రా గారి ద్వారా. సో డెఫినెట్గా ఇది ఒక మంచి మూవ్ అని చెప్పుకోవాలి. ఈ ఓవరాల్గా ఇప్పుడు నేను అంతా చెప్పింది కూడా ఒక విధంగా జరిగితే ఎలా ఉంటుందని చెప్పేసి సందర్భంగా చెప్తున్నాను, కానీ ఇవన్నీ కూడా కంప్లీట్గా స్పెక్యులేషన్స్ ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. బట్ ఇవి నిజమైతే ఒకవేళ ప్రొడ్యూస్ అనుకున్నట్టుగానే మనం చెప్పుకుంటున్నట్టుగానే ఒకవేళ అశ్విని దత్ గారు కానీ మిగతా వాళ్ళ పిల్లలు కానీ డెఫినెట్గా ప్రియాంక చోప్రా గారిని అప్రోచ్ అయ్యి ఆవిడతో మాట్లాడి మా సినిమాలో డెఫినెట్గా మీరు ఈసారి అంటే దీపికా పడుకోని గారి ప్లేస్లో మీరు చేయాల్సిన అవసరం అయితే ఉంది, మా సినిమాలో చెయ్యండి. మీకు డిమాండ్స్ ఏవైతే రెమ్యూనరేషన్ పరంగా కానీ వర్కింగ్ అవర్స్ పరంగా కానీ అట్ ది సేమ్ టైం మీ పాపతో మీ పిల్లలతో కొంచెం హ్యాపీగా గడపడానికి కానీ ఇవన్నీ విధాలుగా కూడా మీకైతే మేము కల్పిస్తామని చెప్పేసి మనం ఆవిడని అప్రోచ్ అయ్యి ఆవిడ సినిమాలోకి తెచ్చుకున్నట్లయితే మన రెబల్ స్టార్ ప్రభాస్ గారికి ఒక మంచి మూవ్, ఒక మంచి ఇంటర్నేషనల్ రికగ్నైజేషన్ అనేది ఇంటూ 3 times, ఇంటూ 10 times, ఇంటూ 20 times, ఇంటూ 100 times పెంచే వాళ్ళమే అవుతాం, అందులో నో డౌట్ అట్ ఆల్. ఎందుకంటే ఇప్పుడు మన టాలీవుడ్ ఇండస్ట్రీ అనేది ఈజ్ గోయింగ్ టు బి ప్యాన్ ఇండియన్ లెవెల్ కాదు, ప్యాన్ వరల్డ్ లెవెల్, ఇంటర్నేషనల్ లెవెల్, గ్లోబల్ లెవెల్కి వెళ్ళబోతుంది. కాబట్టి ప్రతి మూవ్ కూడా మనం గ్లోబల్ లెవెల్లోనే అడుగులు వేయాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. అందులో మీరు ఏమంటారో కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. నేను అన్నమాట ఖచ్చితంగా అవునా కాదా, నిజమా కాదా? ఎందుకంటే ఇప్పుడు మనం ప్రభాస్ గారు అనేది ఇప్పుడు ఆయన జపాన్లో రిలీజ్ అవుతుంది బాహుబలి ది ఎపిక్. సో మీరు ఆలోచించండి, మనం జపాన్ కాదు, సౌత్ కొరియా కాదు, మిగతా అన్ని దేశాల్లో కూడా మన సినిమాలు అనేవి రిలీజ్ అయితే ఎంతో బాగుంటుందా లేదా? మన తెలుగు వాళ్ళు కానీ, మన టాలీవుడ్ ఇండస్ట్రీ కానీ, మన సినిమా హీరోలు వీళ్ళందరూ కూడా, సినిమా ప్రొడ్యూస్ వీళ్ళందరూ కూడా, సినిమా డైరెక్టర్స్ వీళ్ళందరూ కూడా మన గురించి, మన ఆడియన్స్ గురించి, మన ఫ్యాన్స్ గురించి, మన ఫ్యాన్స్ అసోసియేషన్ గురించి ప్రపంచ దేశాలు మాట్లాడుకుంటే ఎలా ఉంటుందో ఒక్కసారి ఇమాజిన్ చేయండి, ఎంతో బాగుంటుంది కదా. సో దానికి మనం అడుగులు వేసే విధంగా, దానికి మనం సపోర్ట్ చేసే విధంగా, దానికి కొంచెం మనం ప్రొడ్యూసర్స్ నుంచి కానీ సినిమా టెక్నీషియన్స్ నుంచి కానీ కొంత మన తరపున కూడా ఎంతో కొంత మోరల్ సపోర్ట్ కానీ మన యొక్క సజెషన్స్ కానీ ఇవ్వగలిగితే డెఫినెట్గా మన ప్రభాస్ గారు కానీ మన సినిమాలు ఏవైతే ప్యాన్ ఇండియా కాదు ప్యాన్ వరల్డ్ సినిమాలు ఏవైతే వస్తున్నాయో అవన్నీ సినిమాలకి మనం డెఫినెట్గా గ్లోబల్ లెవెల్కి రీచ్ అయ్యే విధంగా తీర్చిదిద్దే విధంగా అడుగులు వేసే విధంగా మనం చేయగలిగితే, వాళ్ళు కూడా చేయగలిగితే డెఫినెట్గా మన తెలుగు సినిమా ఇండస్ట్రీ కానీ, మన టాలీవుడ్ ఇండస్ట్రీ కానీ, మన ఇండియన్ సినిమా ఇండస్ట్రీ కానీ అంతే ఇంకా హాలీవుడ్ని బీట్అవుట్ చేసే విధంగా ఉంటుంది, అందులో డౌటే లేదు. సో ఇది ఓవరాల్గా
కల్కి 2లో ప్రియాంక చోప్రా కానీ తీసుకుంటే ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా ఆవిడకి రెమ్యూనరేషన్ పరంగా కానీ, వర్కింగ్ అవర్స్ పరంగా కానీ, పిల్లలతో ఆవిడ టైం స్పెండ్ చేసే ఆ లీజర్ టైం ఏదైతే ఉందో అది కుదురుతుందా కుదరదా, మరి పిల్లలు కూడా చూసుకోవాలి కదా. సో ఇవన్నీ కూడా కొంత బయటకైతే అప్డేట్స్ అయితే మనకు రావటం జరిగింది, కొంత విషయం అయితే మనకు తెలిసిందనమాట. సో అందుకు మీకు క్లియర్ కట్గా చెప్పాను అనుకుంటున్నాను. సో మీరేమనుకుంటున్నారు దీని గురించి? అంటే కల్కి 2లో ప్రభాస్ గారి పక్కన ప్రీవియస్ పార్ట్ 1లో దీపికా పడుకొనే గారు ఉన్నారు, ఓకే. ఇప్పుడు పార్ట్ 2లో ప్రియాంక చోప్రా ఉంటే మీరు చూడగలరా, మీకు కన్వీనియంట్గా ఉంటుందా? ఇవన్నీ విషయాలు కూడా మీకు కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవల్గా ప్రభాస్ గారి గురించి, ఆయన కల్కి 2 సినిమా గురించి, ప్రియాంక చోప్రా గురించి మొత్తం మూవీ అప్డేట్స్ అయితే ఇవి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్కి అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఎస్పెషల్లీ ప్రభాస్ గారి ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే తప్పకుండా మన వీడియోని అయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ప్రభాస్ గారి ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. తప్పకుండా మర్చిపోకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ యూ అగైన్, బై బై.